వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు మనం ఏదైతే వైలన్ పర్చేజ్ చేసామో దాన్ని బాక్సులో నుంచి బయటికి తీసే రోజు వచ్చిందనమాట. ఇది మనకి డే 3 కానీ డే 4 కానీ ఎవరి ఒక్కొక్కరు డే 1 అనుకోవచ్చు. మిగతా వీడియోస్ చూసారులే తెలియదు నాకు. అయితే ఇప్పుడు మనము ఈరోజు ఆ వైలన్ని ఆ బాక్స్లో నుంచి బయటికి తీస్తాము. అంటే నేను ఆల్రెడీ తీసేసాను, మీరు కూడా తీయండి. తీసిన తర్వాత ఫస్ట్ ఆ వైలన్ స్ట్రింగ్స్ ఉన్నాయి కదా, ఇది వైలన్ని ఇలా మనం చూస్తాం అనమాట. డైరెక్ట్ లైవ్లో చూసినప్పుడు ఇలా చూస్తాం కదా. ఇలా చూసినప్పుడు దీన్ని ఇలా హోల్డ్ చేస్తారు. లైవ్లో ప్లే చేసి ఇలా హోల్డ్ చేస్తారు. ఇలా హోల్డ్ చేసేటప్పుడు ఇది కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత హోల్డ్ చేసే విధానం. నార్మల్గా అయితే దీన్ని మనం కింద కాలు మీదకి ఇలా పెట్టేసుకొని ఇలా పట్టుకుంటాం అనమాట. ఓకే, ఈ గ్రిప్పు ఇక్కడ ఇలా పట్టుకుంటాము. కింద వచ్చేసరికి మన కాలుకి గిలక ఉంది కదా, ఆ గిలక దగ్గర మనం దాన్ని ఆనిస్తామన్నమాట. అంటే ఈ భాగాన్ని మన కాలు మీద ఇలా ఆనిస్తాము. ఓకే, ఇంకా ఏ సపోర్ట్ ఏమి ఉండదు, ఇదే సపోర్ట్ అనమాట. ఇక్కడ షోల్డర్తో మాత్రం ఇలా పట్టుకుంటాము, ఇలా పట్టుకొని ప్లే చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు వైలన్ని మామూలుగా ఇలా పట్టుకున్నాము. ఇలా పట్టుకున్నప్పుడు మీ బ్రొటన వేలు ఉంది కదా, మీ బ్రొటన వేలు దగ్గరది స్ట్రింగ్ బేస్ స్ట్రింగ్ అనమాట. అంటే స్టార్టింగ్ ఇది సాగా ట్యూన్ చేస్తాము. ఎంతలో ఫస్ట్ స్కేల్ ఈ మన మొబైల్లో ప్లే స్టోర్లో మీరు చూసినట్లయితే శృతి అని ఒక ఎల్లో కలర్ లోగోతో ఒక యాప్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి అందరూ. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఆ శృతి యాప్లో మీకు నోట్స్ కనపడుతూ ఉంటాయి. సరిగమ పదనిస సప్తస్వరాలు, ఒక సా, 2 రీలు, 2 గాలు, 2 మాలు, ఒక పా, 2 ధాలు, 2 నీలు, ఒక సా, ఇలా కనపడుతూ ఉంటాయి మీకు. ఆ ఇంటర్ఫేస్ ఆన్ చేసినట్లయితే మీకు ఫస్ట్ నోటు ఈ నోట్ ఎక్కడ మోగుతుంది, ఏది వైలన్ బోని ఇలా హ్యాండిల్ చేయాలి. ఓకే, ఇట్లా ఇలా 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 పట్టుకోకూడదు వైలన్ని. ఓకే, వైలన్ బోన్ ఎప్పుడైనా ఇలా చూడండి, ఇలా ఉంది కదా సమంగా, ఇలా సమంగా ఉన్నదాన్ని ఫస్ట్ ఇక్కడ మీకు షేప్ ఒకటి కనపడుతుంది, అక్కడ రిటర్న్ వెళ్తే ఇలా పట్టుకోండి. ఓకే, పైన బ్లాక్ స్టిక్కర్ ఉంది కదా, దాని దగ్గరికి ఈ చూపుడు ఇలా పోనివ్వండి. తర్వాత మధ్యవేలు ఇక్కడ ఈ సపోర్ట్ దగ్గరికి, తర్వాత ఈ చుక్క దగ్గరికి ఈ 3వ వేలు. ఓకే, తర్వాత లిటిల్ ఫింగర్ ఉంది కదా, దాన్ని ఇక్కడ సపోర్ట్కి పైన ఈ బ్లాక్ పైన సపోర్ట్కి ఇలా పట్టుకోవాలన్నమాట. ఓకే, ఇది మనం హోల్డ్ చేసే విధానం. ఎందుకంటే ఈ సపోర్ట్ లేదనుకో అట్లా వెళ్ళిపోద్ది అనమాట అది. అందుకని ఈ లిటిల్ ఫింగర్ని ఇక్కడ సపోర్ట్ చేసి పెడతాం అనమాట మనం. ఇది ఇలా హోల్డ్ చేస్తాం అనమాట. ఓకే, కొంతమంది దగ్గరికి హోల్డ్ చేస్తారు, కొంతమంది దూరంగా హోల్డ్ చేస్తారు. బ్రొటన వేలు కూడా చూడండి మీరందరూ, ఎక్కడ కూడా ఈ వెంట్రుకలు అది ఉన్నాయి కదా, ఈ బాగుకున్న హెయిర్ ఉంది కదా, ఈ హెయిర్ మాత్రం ఏది కూడా మనం ఎక్కడ కూడా టచ్ అవ్వాలి. ఓకే, ఈ విధంగా పట్టుకోవాలి. ఇది సపోర్ట్కి వాడాలి ఈ ఫింగరు. ఇది ఈ భాగం, దీన్ని ఎటు తిప్పితే లూజ్ అవుతుంది, ఎటు తిప్పితే టైట్ అవుతుంది. ఎంతవరకు తిప్పితే టైట్ అవుతుందో అంతవరకే. ఇంకా ఒక్కొక్కసారి టైట్గా పట్టుకున్న తర్వాత ఇంకా ఎక్కువ తిప్పకండి, అంతవరకు టచ్ చేసి దాన్ని ఆపేస్తే మీకు ఈ విధంగా కొంత షేప్ అనేది వస్తుంది. ఓకే, లైట్గా బెండ్ ఉన్నట్టుగా, మీ సెంట్రల్ గమనించిన దగ్గరగా ఉన్నట్టుగా, ఇక్కడ కొంచెం దూరంగా ఉన్నట్టుగా. ఓకే, ఇక్కడ మళ్ళీ కొంచెం గ్యాప్ ఉన్నట్టుగా కనపడుతుంది. ఆ షేప్ అనేది ఉండాలి. అలా పట్టుకునే విధానం ఇలా ఉండాలి. ఇలా పట్టుకోండి. ఓకే, ఇది వైలన్ బౌన్ పట్టుకునే విధానం. ఈ వైలన్ బౌన్ని ఫస్ట్ మనం వైలన్ మీద టచ్ చేసే ముందు దీంట్లో మనకి ఒక
ఈ టైప్ ఆఫ్ ఒక చిన్న ఇది ఇస్తారు. ఇది మీరు కొనేటప్పుడు వైలెన్ బాక్స్లో ఉంటుంది, మీరు గమనించండి. ఆ వైలెన్ బాక్స్లో మీకు ఇది ఒక చూడటానికి సాంబ్రాన్ గుగ్గిళ్ళం ఉంది కదా, అలా ఉంటుంది చూడటానికి. దాన్ని ఇలా ఉంటుంది. ఓకే, దీన్ని మన వైలెన్ బౌ ఉంది కదా, ఆ బౌకి తీసుకొని ఇట్లా హ్యాండ్తో దీన్ని టేకప్ చేసి, ఇదిగోండి వైలెన్ బౌ, దీన్ని ఇలా రఫ్ చేయాలి. ఓకే, ఇలా కంప్లీట్గా ఎక్కడి వరకు మనం ఈ కంప్లీట్ ఎయిర్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఇలా రఫ్ చేస్తూ ఉండాలి. ఇలా ఈ ఒక 10 minutes రఫ్ చేసిన తర్వాత, 10 minutes కాదు, ఒక అప్ అండ్ డౌన్కి ఒక 10 times అనుకోండి. ఓకే, ఏమండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అప్కి వెళ్ళి మళ్ళీ అప్ నుంచి డౌన్కి, ఇలా ఒక 10 times రఫ్ చేసుకొని తర్వాత మనం దీన్ని వైలెన్ మీద వాడాలన్నమాట. ఎందుకంటే ఈ వైలెన్ పలికే నాదము సాఫ్ట్గా ఉంటే సౌండ్ రాదు, దానికి ఒక గరుకుతనాన్ని తీసుకొస్తుంది ఇది. అందువల్ల దీన్ని మనం వాడాలి. అప్పుడు మనం ఇది తీసుకొని దీని మీద ప్లేస్మెంట్ చేసినట్లయితే సౌండ్ ఇలా వస్తుంది. ఓకే, ఇలా సౌండ్ వస్తుంది. దీనికి సంబంధించి మీకు వైలెన్ ఫస్ట్ ఎలా హ్యాండిల్ చేయాలి, వైలెన్కి బౌని ఎలా పట్టుకోవాలి, దీనికి ముందు పౌడర్స్ ఏమైనా యూజ్ చేయాలా లేదా, టెక్నికల్గా మీకు ఈరోజు తెలుస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా ట్యూన్ చేయాలో కూడా చెప్తాను. ఓకే, అందరూ ప్లేస్టోర్లోకి వెళ్ళేసి ఆ శృతి యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.